హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇది ఆడవాళ్ళలో చాలా కామన్. దీన్ని వజైనైటిస్ అంటారు, వజైనోసిస్ అంటారు, వజైనల్ ఇన్ఫెక్షన్ అంటారు. లూజ్‌గా దీన్ని వైట్ డిశ్చార్జ్ అంటారు, లేకపోతే లుకోరియా అని చాలా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇది చాలా కామన్ డిసీజ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ విమెన్ వజైనా ఆర్ యోని దగ్గర నుంచి ఒక స్మెల్ వస్తుందంటారు. బ్యాడ్ స్మెల్ వస్తుంటది. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్‌లో ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది. వీళ్ళు చాలా మటుకు పబ్లిక్ ప్లేసెస్‌లోకి వెళ్ళలేరు. ఎందుకంటే చాలా ఇచ్చింగ్ ఉంటుంది అక్కడ. వాళ్ళు చేయి పెట్టుకుంటారు, లేకపోతే స్మెల్ వస్తుంది. వీళ్ళు పబ్లిక్ ప్లేసెస్‌లోకి వెళ్ళడానికి కూడా బాగా అవాయిడ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇదేంటంటే చాలా డిప్రెస్డ్‌గా ఉంటారు. చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే దే కెనాట్ హావ్ సెక్షువల్ రిలేషన్‌షిప్. సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో హస్బెండ్‌తో గాని, లేకపోతే బాయ్ ఫ్రెండ్‌తో గాని ఎవరితో అన్నా ఉన్నప్పుడు ఇది చాలా మటుకు బ్రేకప్స్‌కి లేకపోతే డివోర్స్‌కి దారి తీస్తుందన్నమాట. ఎందుకంటే దే కెనాట్ హావ్ నార్మల్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. దీంట్లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే చాలా సంవత్సరాల తరబడి ఉంటుందన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే ఇది బయటికి కనపడదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అలానే పొడిగిస్తూ ఉంటారు. లేదంటే ఏదో యూట్యూబ్‌లో వీడియో చూడడం గాని, లేకపోతే గూగుల్‌లో ఈ డిసీజ్ గురించి సెర్చ్ చేసి వాళ్ళకి తెలిసిన ఓన్ ట్రీట్మెంట్, ఫాల్స్ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. అది సంవత్సరాల తరబడి ఉంటుందన్నమాట. వీళ్ళలో కంటిన్యూగా అలానే ఉంటుంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో ఈ డిసీజ్ సరిగ్గా గన ట్రీట్మెంట్ చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిసీజ్ వచ్చి సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. అలానే వస్తూనే ఉంటుందనమాట. ఫైనల్‌గా ఇదేంటంటే కొన్ని కొన్ని రేర్ కేసెస్‌లో కొంచెము ఇది క్యాన్సర్‌గా కూడా మారుతుంది. చాలా రోజులుండే కొద్దీ. అందువల్ల మీరు ఈ డిసీజ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ వీళ్ళకు వజైనా నుంచి డిశ్చార్జ్ వస్తుందన్నమాట. అది థిక్‌గా ఉంటుంది. లేకపోతే గ్రే కలర్‌లో ఉంటుంది. ఒక్కొక్కసారి వైట్ కలర్‌లో ఉంటుంది. ఒక్కొక్కసారి యెల్లోలో గాని, గ్రీన్‌లో 2 కలర్స్ మధ్యలో కూడా మారుతూ ఉంటుందన్నమాట. చాలా కామన్ సింప్టమ్. దీంతో పాటు ఫౌల్ స్మెల్ వస్తుందన్నమాట. వజైనా నుంచి ఒక స్మెల్ వస్తుంటది. కొంతమంది ఏం చెప్తారంటే దాన్ని ఒక ఫిషీ ఓడర్, ఫిష్ లాంటి స్మెల్ వస్తుంది. కొంతమందిలో ఏంటంటే రాటింగ్ మీట్, ఒక మాంసం కుళ్ళిపోతే ఎలా స్మెల్ వస్తుందో అలా కూడా స్మెల్ వస్తుందని దీన్ని కామన్‌గా చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ప్రైవేట్ పార్ట్స్‌లో ఇచ్చింగ్ గాని, లేకపోతే ఇరిటేషన్ గాని, లేకపోతే రెడ్‌నెస్ గాని, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ గాని, సోర్‌నెస్ గాని, టెండర్‌నెస్, టచ్ చేస్తే పెయిన్ రావడం ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ థైస్ మధ్యలో పెయిన్ రావడము, ఈ థైస్ మధ్యలో ఇచ్చింగ్ రావడము, ఒక్కొక్కసారి ఫీవర్ ఉంటుంది. ఒక్కొక్కసారి వితౌట్ ఫీవర్ కూడా మనము ఈ డిసీజ్‌ని చూస్తూ ఉంటామన్నమాట. కొంతమందిలో ఏమవుతుందంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా సివియర్ పెయిన్ అనేది వస్తుంది ఈ డిసీజ్‌లో. కొంతమందిలో ఏంటంటే పీరియడ్స్, ఇన్ బిట్వీన్ పీరియడ్స్ 2 పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావడము, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ వెంటనే బ్లీడింగ్ రావడము, డిస్పెరోనియా అంటారన్నమాట. డిస్పెరోనియా అంటే ఏంటంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ కొంచెం సేపు ముందు పెయిన్ రావడము, వజైనా పెయిన్, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడము, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అయిపోయిన తర్వాత చాలా సేపు కూడా పెయిన్ ఇలానే ఉండిపోవడము. ఇవన్నీ మనము ఈ సింప్టమ్స్ అనేవి కామన్‌గా ఈ డిసీజ్‌లో మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఫస్ట్ వీళ్ళు చేయించుకునే ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ వజైనల్ ఫ్లూయిడ్ అంటారు. వజైనాలో నుంచి వచ్చే ఫ్లూయిడ్‌ని తీసుకొని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తామన్నమాట. ఎగ్జామిన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో బాక్టీరియా ఉండడం గానీ, ఎక్కువ సంఖ్యలో ఫంగస్ ఉండడం గానీ, లేకపోతే ప్రోటోజోవన్స్ ఉండడం గానీ, లేకపోతే ఇంకేమన్నా ఇన్‌ఫ్లమేషన్‌కి సంబంధించిన సెల్స్ అనేవి మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. ఇవన్నీ ఉంటే దాన్ని వజైనోసిస్ అని డయాగ్నోస్ చేస్తాం. అంతేకాకుండా దీంతో పాటు రెగ్యులర్‌గా చేసేది సీబీపీ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. ఇదేంటంటే వాళ్ళ అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకొచ్చింది? వీళ్ళ న్యూట్రోఫిల్ లెవెల్స్ ఎలా ఉన్నాయని క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారనమాట. సి రియాక్టివ్ ప్రోటీన్ ఆర్ సీఆర్‌పీ అంటే ఏంటంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా? బ్లడ్‌లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉందా అని మనకు క్లియర్‌గా ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి తెలుస్తుంది. వీటన్నిటికంటే ఇంకో ఇన్వెస్టిగేషన్ ఏంటంటే పాప్ స్మియర్ టెస్ట్ అంటామనమాట. పాప్ స్మియర్ ఏంటంటే వీళ్ళ వజైనాలో నుంచి ఒక థిన్ లేయర్ బయటికి తీసుకొని దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ చేస్తామనమాట. ఇది ఎందుకు చేస్తామంటే ఇదేమన్నా ప్రీ క్యాన్సరస్ కండిషన్‌లో ఉందా? అంటే క్యాన్సర్ వచ్చే ముందు స్టేట్‌లో ఉందా? లేకపోతే క్యాన్సర్ వచ్చే స్టేట్‌లో ఉందా అని ఇవన్నీ ఎగ్జామిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకేదో వజైనల్ ఇన్ఫెక్షన్ ఉందనో, లేకపోతే లుకోరియా ఉందనో మీరు జస్ట్ యూట్యూబ్ వీడియోస్ లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని ప్రాపర్‌గా డయాగ్నోస్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ సీరియస్ కాంప్లికేషన్స్ త్వరగా ఫైండ్ ఔట్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయి. క్యాన్సర్‌లోకి గాని, ప్రీ క్యాన్సరస్ స్టేట్‌లో గాని పోకుండా మనము దీన్ని చాలా నీట్‌గా కాపాడొచ్చు. ఇక్కడ మెయిన్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్ ట్రీట్మెంట్ తీసుకోకండి. నెక్స్ట్ ఈ డిసీజ్ గురించి మనకి ఇంకా కంప్లీట్‌గా తెలియాలంటే మనము కొంచెం అనాటమీ, ఫిజియాలజీ, వజైనా అనాటమీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వజైనల్ ఏరియాలో మనకు పెద్ద పెదవులు, చిన్న పెదవులు అని ఉంటాయి. దాంట్లో లెబియా మేజోరా, లెబియా మైనోరా అంటాం.
సో దాంతో పాటు వెస్టిబ్యూల్ అంటాం. వెస్టిబ్యూల్ అంటే చిన్న పెదవుల మధ్యలో ఉన్న స్పేస్‌ని వెస్టిబ్యూల్ అంటాం. ఇక్కడ ఏముంటుందంటే అప్పర్ పార్ట్‌లో క్లైటోరిస్ ఉంటుంది. క్లైటోరిస్ కింద యూరెథ్రల్ ఓపెనింగ్ అంటే యూరిన్ వచ్చే ఓపెనింగ్ ఉంటుంది. దాని కింద వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఎక్స్‌టర్నల్ జెనిటిలియా కిందకొస్తాయి. నెక్స్ట్ ఎళ్ళినప్పుడు ఆ వజైనల్ ఓపెనింగ్‌లోకెళ్ళినప్పుడు అది డైరెక్ట్‌గా వజైనాలోకెళ్తుంది. అంటే యోనిలోకెళ్తుంది. ఈ యోని అనేది సర్విక్స్ అన్నమాట. సర్విక్స్‌లోకెళ్తుంది. ఈ సర్విక్స్ అంటే ఏంటంటే వజైనాకి మధ్య స్పేస్‌ని మనం సర్విక్స్ అంటాం. యూటరస్ తర్వాత 2 ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ బయటకొస్తాయి. దాన్ని ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ అంటాం. సో ఫెలోపియన్ ట్యూబ్స్‌కి ఎండ్‌లో ఫింబ్రియాe అంటాం. అంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్. ఆ ఫింబ్రియాe తర్వాత ఓవరీస్ అంటాయన్నమాట. సో ఇదంతా ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సర్విక్స్‌లో గాని, లేకపోతే ఈ వజైనాలో గాని మనకు కొన్ని గ్లాండ్స్ ఉంటాయన్నమాట. దాన్ని వజైనల్ గ్లాండ్స్ అంటాం. ఈ వజైనల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మ్యూకస్‌ని సెక్రీట్ చేస్తాయి. అంటే ఒక జిగురు లాంటి పదార్థాన్ని సెక్రీట్ చేస్తాయి. నెక్స్ట్ మనం ఫిజియాలజీకొచ్చినట్లయితే ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లూయిడ్. దీంట్లో ఏమేమి ఉంటుంది అంటే మనకు ఈ వజైనల్ ఫ్లూయిడ్‌లో కొన్ని సెల్స్ ఉంటాయి. కొంచెం బాక్టీరియా ఉంటుంది. కొంచెం ఫంగస్ ఉంటుంది. అదే విధంగా ప్రోటోజోవన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కమెన్సాలిజం అంటారు. కమెన్సాల్ అంటే ఏంటంటే 2 అనిమల్స్ అసోసియేట్ అయినప్పుడు ఒకదాని నుంచి ఒకటికి ఎటువంటి లాభము లేదు. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అనేది ఒక అనిమల్. అదే విధంగా హ్యూమన్ లేడీస్ వాళ్ళ వజైనాలో ఉండే ఫంగస్ గాని, లేకపోతే ప్రోటోజోవన్స్ గాని, లేకపోతే బాక్టీరియా గాని ఇది ఇంకొక ఆర్గానిజం అన్నమాట. ఈ 2 కలిసి ఉంటాయి. కాకపోతే దీనివల్ల హ్యూమన్ బీయింగ్‌కి ఎటువంటి యూజ్ ఉండదు. వీటి వల్ల ఈ ప్రోటోజోవన్స్ గాని, ఫంగస్‌కి గాని, బాక్టీరియాకి గాని ఎటువంటి యూజ్ ఉండదు. కానీ కలిసి ఉంటాయి. ఇటువంటి అసోసియేషన్‌ని మనము కమెన్సాలిజం అంటాము. ఇవన్నీ ఒక కమెన్సాల్ లాగా ఫీమేల్ యొక్క యూటరస్‌లో, ఫీమేల్ యొక్క వజైనాలో అలానే ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ నార్మల్. ఇంకోటేందంటే ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా మంది అబ్నార్మల్ అనుకుంటారు. కాకపోతే ఇది నార్మల్. ఒక పర్సన్‌కి డిఫరెంట్ ఉంటుంది. ఈ వజైనల్ ఫ్లూయిడ్‌కి సెపరేట్ కలర్ ఉంటుంది. లేకపోతే అది కొంచెం క్వాంటిటీ ఉంటుంది. అదే క్వాంటిటీ గాని, కలర్ గాని, కన్సిస్టెన్సీ గాని ఒక విమెన్ నుంచి హ్యూమన్‌కి వేరీ అవుతుందన్నమాట. నార్మల్‌గా ఇది కొంచెం క్లియర్‌గా ఉంటుంది. లేకపోతే వైట్ కలర్‌లో ఉంటుంది. రిలేటివ్‌గా ఓడర్‌లెస్ అంటే అంత స్మెల్ ఉండదు. లైట్ స్మెల్ ఉంటుంది గానీ అంతగా స్మెల్ ఉండదన్నమాట ఈ వజైనల్ ఫ్లూయిడ్. ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం అసిడిక్‌గా ఉంటుంది. సో దీని పీహెచ్ ఎంతంటే 3.8-4.5 అంటాము. సో ఈ మధ్యలో దీని అసిడిటీ ఉంటుంది. ఇది స్లైట్‌గా అసిడిక్‌గా ఉంటుంది. సో దీంట్లో కొన్ని బాక్టీరియా గూడా ఉంటాయన్నమాట. దాన్ని లాక్టోబాసిల్లస్ అంటాం. మన ఇంటెస్టైన్‌లో ఏవైతే యూజ్‌ఫుల్ బాక్టీరియా అంటామో లాక్టోబాసిల్లస్‌ని అదే బాక్టీరియా ఫీమేల్ వజైనాలో గూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ వజైనల్ ఫ్లూయిడ్ చాలా అవసరం. దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇది వజైనాని ఎప్పుడు క్లీన్‌గా పెడుతుంది. సో మాయిస్ట్‌గా అంటే తడిగా ఉంచుతుంది. అదే విధంగా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు ఇది ఒక ల్యూబ్రికెంట్‌గా యూజ్ చేస్తుంది. అంటే ఫ్రిక్షన్ లేకుండా, పెయిన్ లేకుండా ఒక ల్యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. అదే విధంగా ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేస్తుందన్నమాట. అంటే వజైనల్ వాల్‌లోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కంటిన్యూస్‌గా ఈ సెక్రీషన్స్ రావడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. అదే విధంగా డర్ట్ అక్యుములేషన్. సో ఇక్కడ ఏదన్నా డర్ట్ గాని, డస్ట్ గాని ఏదన్నా వజైనల్‌లో అక్యుములేట్ కాకుండా చూస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పీహెచ్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే స్పెర్మ్ ఎజాక్యులేట్ అవుతుందో వజైనాలోకి, సో ఆ స్పెర్మ్ చనిపోకుండా ఉండడానికి, లేకపోతే ఆ స్పెర్మ్‌కి కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి పీహెచ్ అనే దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ అనేది సర్వైవ్ కావాలన్నా, సో ఈ స్పెర్మ్ అనేది సర్విక్స్‌లోకెళ్ళి, అక్కడి నుంచి యూటరస్‌లోకెళ్ళి, ఫాలోపియన్ ట్యూబ్‌లోకెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ కావాలన్నా ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వజైనల్ ఫ్లూయిడ్ యొక్క కలర్ గాని, లేకపోతే థిక్‌నెస్ గాని, క్వాంటిటీ గాని వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇమ్మీడియేట్‌గా మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువగా ఉండదు. మీడియం క్వాంటిటీలో వస్తుంది. ఇది కొంచెం వైటిష్ కలర్‌లో ఉంటుంది. కొంచెం థిక్‌గా ఉంటుందన్నమాట. ఇది మెన్సెస్ అయిపోయిన వెంటనే. కొన్ని రోజుల తర్వాత అంటే అరౌండ్ ఓవ్యులేషన్ అంటే అరౌండ్ 14థ్ డే ఏమవుతుందంటే ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. థిన్‌గా అయిపోతుంది. అంటే ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. క్వాంటిటీ కూడా పెరుగుతుంది. విస్కాసిటీ కూడా తగ్గుతుందన్నమాట. థిక్‌నెస్ కూడా తగ్గుతుంది. ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ స్పెర్మ్ అనేది చాలా ఈజీగా సర్విక్స్‌ని దాటుకొని యూటరస్‌లోకెళ్ళి, ఫెలోపియన్ ట్యూబ్‌లోకెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకు క్వాంటిటీ పెరుగుతుంది, థిక్‌నెస్ తగ్గుతుంది, ట్రాన్స్‌పరెంట్‌గా మారుతుంది, బాగా గమ్మీ అవుతుంది. సో ఇవన్నీ మనం అరౌండ్ 14థ్ డే చూస్తాం. 14థ్ డే నుంచి ఎండ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ ఎండ్ ఆఫ్ ఓవ్యులేషన్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సో అరౌండ్ మనకు 26 డేస్, 28 డేస్ ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ వజైనల్ ఫ్లూయిడ్ క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. థిక్‌నెస్ చాలా పెరిగిపోతుంది. మనకు పెరుగులాగా గాని, లేకపోతే చీజీ కలర్‌లో అంటే చాలా తక్కువ క్వాంటిటీ థిక్‌గా మారిపోతుంది. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అన్నమాట. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఓవ్యులేషన్ సైకిల్. సో అంటే జస్ట్ బిఫోర్ మెన్సెస్ ముందు ఇది ఈ కలర్‌లో మారుతుందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో నార్మల్‌గా ఆన్ యావరేజ్ ప్రతి ఒక్క విమెన్‌కి ఎవ్రీ డే
ఒక టీ స్పూన్ ఫుల్ వజైనల్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే ఇది 30 టైమ్స్ అంటే 30 టీ స్పూన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వాళ్ళలో నార్మల్. సో, దీన్ని చాలామంది అబ్నార్మల్ అనుకుంటారు. అలా అనుకోనవసరం లేదు. కొంతమందిలో చాలా ఎక్కువొస్తుంది. అది నార్మల్. వాళ్ళేంటంటే కొంచెం ప్యాడ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఫిజియోలాజికల్ కండిషన్స్‌లో ఏమవుతుందంటే ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఏంటి ఆ ఫిజియోలాజికల్ కండిషన్స్ అంటే మెనార్కీ ముందు అంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యే ముందు వాళ్ళలో ఈ మ్యూకస్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏందంటే సెక్షువల్ అరౌజల్. ఎప్పుడైతే విమెన్ సెక్షువల్‌గా అరౌజ్ అయితారో, సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయో అప్పుడు కూడా ఈ వజైనల్ ఫ్లూయిడ్ క్వాంటిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్ కోర్స్ అప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయిన వెంటనే ఎక్కువ వజైనల్ ఫ్లూయిడ్ బయటకొస్తుందన్నమాట. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే స్పెర్మ్ అంతా బయటకొచ్చేసింది. ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ రాదు అని చాలా బాధపడుతూ ఉంటారు. అది అవసరం లేదు. ఇంటర్ కోర్స్ తర్వాత వజైనల్ ఫ్లూయిడ్ పెరిగి అది వజైనాలోంచి బయటికి రావడం అనేది చాలా కామన్ కండిషన్. ఇది చాలా యూజ్ ఉందే గానీ ఇంకా స్పెర్మ్ ఈజీగా ఆ వజైనల్ ఫ్లూయిడ్‌లో స్విమ్ చేసుకుంటూ వెళ్లి సర్విక్స్‌ని దాటి, యూట్రస్‌ని దాటి సో, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్‌లోకెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అంతేగాని స్పెర్మ్ బయటికొచ్చేసింది. సో, మాకు ప్రెగ్నెన్సీ రాదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఈ కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో గూడా ఈ వజైనల్ డిశ్చార్జ్ గాని, వజైనల్ ఫ్లూయిడ్ గాని క్వాంటిటీ కొంచెం ఎక్కువవుతుంది. ఇది గూడా నార్మల్. సో, దీనికి గూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ వజైనల్ ఫ్లూయిడ్ గురించి చాలా మిత్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మిత్ ఏందంటే వజైనల్ ఫ్లూయిడ్ ఎక్కువొచ్చిందనుకోండి, లుకోరియా ఆర్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువొచ్చిందనుకోండి, వీళ్ళేమనుకుంటారంటే ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది. అందువల్లనే మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటారు. వజైనల్ డిశ్చార్జ్‌కి, బ్యాక్ పెయిన్‌కి ఎటువంటి సంబంధం లేదు. మీకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అది ఆల్‌టుగెదర్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్. నథింగ్ రిలేటెడ్ టు వజైనల్ డిశ్చార్జ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు. వజైనల్ ఫ్లూయిడ్ ఎక్కువ బయటకొస్తే ఎక్కువ వీక్‌నెస్ అయిపోతాము, త్వరగా చచ్చిపోతాము అని చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ అపోహలు. సో, వజైనల్ ఫ్లూయిడ్‌కి, మీ లాంగివిటీకి ప్లస్ మీ వీక్‌నెస్‌కి ఎటువంటి సంబంధం లేదు. సో, ఇది కామన్‌లీ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ కొంతమందికి ఏమవుతుందంటే ప్యాంటీ అనేది ఈజీగా కలర్ చేంజ్ అవుతుంది. సో, వాళ్ళకు వైట్ కలర్‌లో మారుతూ ఉంటుంది. కొన్ని ఎక్కడైతే ఈ వజైనల్ డ్రాప్స్ పడతాయో, ఫ్లూయిడ్ పడుతుందో అక్కడ వైట్‌గా మారుతుంది. ఇది కూడా నార్మల్. ఎందుకంటే వజైనల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం అసిడిక్‌గా ఉంటుందన్నమాట. మనం 3.8-4.5 అసిడిటీ అని చెప్పుకున్నాము. దీనివల్ల కొంచెం బ్లీచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇది కూడా కంప్లీట్‌లీ నార్మల్. దీనివల్ల మీకు క్యాన్సర్స్ రావడం గానీ ఎటువంటివి రావు. సో, దిస్ ఈస్ ఆల్ కంప్లీట్‌లీ నార్మల్. ఇంకోటేంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత స్పెర్మ్ బయటకొచ్చేసింది అనుకుంటుంటారు. ఇంటర్ కోర్స్ తర్వాత కొంతమంది విమెన్‌లో ఎక్కువగా వజైనల్ ఫ్లూయిడ్ వస్తుంది. సో, దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ రాదు. సో, ఇంకా ఈజీగా కన్సీవ్ అయితారు. సో, దీని గురించి అంతగా వరీ కావాల్సిన అవసరం లేదన్నమాట. ఈ వజైనల్ ఇన్ఫెక్షన్‌కి గానీ లేకపోతే ఈ వజైనోసిస్‌కి గానీ రీజన్ ఏంటి? సో, మెయిన్‌గా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇవన్నీ కామన్ కాజెస్ అన్నమాట. లేకపోతే కెమికల్ ఇంజ్యూరీ కూడా ఈ వజైనా ప్రాబ్లమ్ అనేది కామన్‌గా మనం చూస్తాం. సో, ఇది ఎవరిలో వస్తుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డయాబెటిస్. డయాబెటిస్ అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. మీకు గనక డయాబెటిస్ ఉంటే మీకు వైట్ డిశ్చార్జ్ గానీ, లుకోరియా గానీ, వజైనైటిస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్. మీరు చాలా రోజుల నుంచి బర్త్ కంట్రోల్ చేయడానికి ఏవన్నా మెడిసిన్స్ వాడుతూ ఉంటే దానివల్ల కూడా వస్తుంది. లేదంటే చాలా రోజుల నుంచి మీరు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది. లేకపోతే రికరెంట్‌గా మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో, అప్పుడు మీరు చాలా రోజులు యాంటీబయాటిక్స్ వాడుతుంటే మీకు కూడా ఇది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటేంటంటే స్ట్రెస్‌లో ఉన్నా కూడా ఈ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్, స్ట్రెస్ రిలేటెడ్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా మీకు ఈ వజైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఒక్కొక్కసారి అన్నోన్ రీజన్ మనకు అన్నీ బానే ఉంటాయి. కానీ మనకు వితౌట్ ఎనీ రీజన్ ఈ వజైనల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. నెక్స్ట్ డూషింగ్ అంటారన్నమాట. డూషింగ్ అంటే ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు రోజుకు 3, 4 సార్లు వజైనాని క్లీన్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల అక్కడ కెమికల్ ఇంజ్యూరీ గానీ, మెకానికల్ ఇంజ్యూరీ గానీ జరిగి వజైనోసిస్‌లోకెళ్తుంది. అంతేకాకుండా స్మోకింగ్. మీరు గాని ఎక్కువ స్మోకింగ్ చేసినా, లేకపోతే కొత్త సెక్షువల్ పార్ట్నర్ మీకున్నా, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంట ఎక్కువ మందితో మీరు సెక్స్‌లో పాల్గొన్నా, లేకపోతే కొన్ని ఎస్టీడీస్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ మీకొచ్చినా, ఎస్పెషల్లీ కొన్ని డిసీజెస్ ఏంటంటే మీరు బాతింగ్ టవల్స్ గానీ, లేకపోతే ప్యాంటీస్ గానీ ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు, లేకపోతే బాతింగ్ సూట్స్ ఉంటాయి కదా! ఇవి ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు ఆర్ వజైనోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ క్యాన్సర్ వచ్చేకి ముందు గానీ, కొన్ని క్యాన్సరస్ కండిషన్‌లో గానీ మీకు ఈ వజైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా రావడము, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్. సో, కొంతమంది విమెన్ ఓల్డ్ ఏజ్‌లో పోస్ట్ మెనోపాజల్ స్టేజ్‌లో వీళ్ళకి కొన్ని హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల కూడా ఈ వజైనైటిస్ గానీ, లేకపోతే ఈ వైట్ డిశ్చార్జ్ గానీ రావడానికి
ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి పాథాలజీ. పాథాలజీ అంటే ఏంటంటే వజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఎటువంటి చేంజెస్. సో కామన్‌గా ఎన్ని రకాలు వజైనైటిస్ ఉందని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వజైనైటిస్‌ని బాక్టీరియల్ వజైనైటిస్ అంటాం. సో మెయిన్‌గా దీంట్లో వచ్చే బాక్టీరియా ఏంటంటే గార్డినెల్లా వజైనాలిస్ అంటారనమాట. ఈ గార్డినెల్లా వజైనాలిస్ అనేది ఒక కామన్ కమెన్సాల్. నార్మల్‌గా ఇది విమెన్ వజైనాలో ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే దాని నంబర్ ఆఫ్ బాక్టీరియా గాని, లేకపోతే అమౌంట్ ఆఫ్ బాక్టీరియల్ లోడ్ గాని ఇంక్రీజ్ అయినప్పుడు వీళ్ళకు గ్రేయిష్ డిశ్చార్జ్ గాని, లేకపోతే వైట్ డిశ్చార్జ్ గాని రావడము, ఫౌల్ స్మెల్ రావడం అక్కడి నుంచి. అంతేకాకుండా ఈ స్మెల్ ఎలా ఉంటుందంటే ఫిషీ డిశ్చార్జ్ అంటే ఒక చేప వాసన ఎలా ఉంటుందో అలా వస్తుంది. అంతేకాకుండా బాగా ఇచ్చింగ్ ఉండడం, దురద ఉండడము, ఇరిటేషన్ ఉండడము. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్మోకింగ్. ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళలో వస్తుంది. లేకపోతే డూషింగ్ అంటే రెగ్యులర్‌గా వజైనా క్లీన్ చేసే వాళ్ళలో వస్తుంది. కొంతమందిలో మీకెప్పుడైనా న్యూ సెక్షువల్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ మీకున్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంతే కాకుండా ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఒక్కొక్కసారి అన్‌నోన్ రీజన్ ఎటువంటి రీజన్ లేకుండా మనకు గార్డినెల్లా వజైనాలిస్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది మనము కామన్‌గా చూస్తుంటాం. ఇది మెయిన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి నిస్సేరియా గనోరియా అంటారు. ఇది ఒక బాక్టీరియా. ఈ బాక్టీరియా వల్ల గనోరియా వస్తుంది. ఈ గనోరియా అనేది ఇదొక సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్. అంటే ఈ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ వల్ల వచ్చే డిసీజ్ అన్నమాట ఇది. ఇంకోటేంటంటే దీంట్లో ఈ వజైనల్ డిశ్చార్జ్ క్లౌడీ యెల్లో కలర్‌లో ఉంటుంది. ఇది మనము నిస్సేరియా గనోరియా ఇన్ఫెక్షన్ అంటామన్నమాట. ఇది కూడా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్‌లో మనం మెయిన్‌గా చూసేది క్యాండిడియా ఆల్బికాన్స్ అంటారన్నమాట. ఇది ఒక ఫంగస్. దీన్నే మనము ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిశ్చార్జ్ అనేది థిక్ కలర్‌లో ఉంటుంది. పెరుగు లేకపోతే చీజ్ కలర్‌లో చాలా థిక్‌గా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, రెడ్‌నెస్ ఉంటుంది. ఈ వజైనల్ ఏరియాలో ఇచ్చింగ్ ఉంటుంది. సో డిస్పెరోనియా ఉంటుందన్నమాట. అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కు కొంచెం సేపు ముందు, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత బాగా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది మెయిన్‌గా ఎవరికొస్తుందంటే డయాబెటిస్. మీలో డయాబెటిస్ ఉంటే మీలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినా, లేకపోతే చాలా రోజులు యాంటీబయాటిక్స్ వాడినా, లేకపోతే స్ట్రెస్‌లో ఉన్నా కూడా ఈ డిసీజ్ అనేది ఈ ఫంగల్ వజైనోసిస్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫంగల్ వజైనోసిస్. నెక్స్ట్ కొన్ని ప్రోటోజోవల్స్. మనకు ట్రైకోమోనాస్ అనే ఒక ప్రోటోజోవన్ ఉంటుంది. దీన్ని ట్రైకోమోనాస్ వజైనాలిస్ అంటారు. ఇది కూడా ఒక కమెన్సాల్. ఇది కామన్‌గా విమెన్ యొక్క వజైనాలో అది నార్మల్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్నార్మల్ కండిషన్స్‌లో అంటే నంబర్ పెరిగిపోవడం గాని, లోడ్ పెరిగిపోవడం గాని జరుగుతుంది. సో అప్పుడు మనకు వజైనోసిస్‌లోకి దారితీస్తుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. లేకపోతే యెల్లోయిష్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రాతీ డిశ్చార్జ్ అంటే నురుగులాగా రావడము. అంతేకాకుండా ఇక్కడ ఒక కుళ్ళిపోయిన మాంసం స్మెల్ వస్తుందన్నమాట దీంట్లో. ఇక్కడ ఈ వజైనా చుట్టూ అంటే ఎక్స్‌టర్నల్ జెనిటీలియా చుట్టూ పెయిన్ రావడం గానీ, ఎరిథీమా రావడం గానీ, టెండర్‌నెస్ రావడం గానీ, అంటే టెండర్‌నెస్ అంటే ఎక్కువ టచ్ చేస్తే పెయిన్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కామన్‌గా జరుగుతుంటాయి. బేసిక్‌గా ఇదొక సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్. సో ఇది దేనివల్ల వస్తుందంటే మీ బాత్ టవల్స్ షేర్ చేసుకోవడం వల్ల వేరే విమెన్‌తో, లేకపోతే బాత్ సూట్స్ షేర్ చేసుకోవడం వల్ల కూడా ఇది కామన్‌గా వస్తుంది. సో ఇక్కడ మీరు మెయిన్‌గా గమనించాల్సిందేంటంటే మెన్‌లో మగవాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాకపోతే ఇది మగవాళ్ళలో ఏసింప్టమాటిక్ అన్నమాట. అంటే మగవాళ్ళలో ఇది ఎటువంటి సింప్టమ్స్ చూపించదు. కానీ మీరు గన అటువంటి మగవాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే మీకు సింప్టమ్స్ వస్తాయి గానీ మగవాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేవి రావు. అంతేకాకుండా కొంతమంది ఆడవాళ్ళు కూడా సైలెంట్ క్యారియర్స్ అన్నమాట. అందరి ఆడవాళ్ళలో ఈ సింప్టమ్స్ రావు. సో కొంతమంది ఆడవాళ్ళలో ఈ సింప్టమ్స్ అనేవి వస్తుంటాయి. కొంతమంది ఏసింప్టమాటిక్‌గానే ఎటువంటి ఈ సింప్టమ్స్ లేకుండా ఈ ప్రోటోజోవా వాళ్ళ వజైనాలో ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ మనం చూడమన్నమాట. నెక్స్ట్ కామన్ ఇన్ఫెక్షన్ రీజన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్‌లో మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సింది హెర్పిస్ సింప్లెక్స్ అంటాం. హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరల్ డిసీజ్. ఇక్కడ మెయిన్‌గా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. వజైనల్ ఏరియా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే లేబియా మేజోరా, లేబియా మైనోరా బాగా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. అక్కడ రెడ్‌నెస్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, బ్లిస్టర్స్ అంటే కొంచెం బొబ్బల్లాగా కూడా వస్తుందన్నమాట. దీంట్లో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎక్కువ డిశ్చార్జ్ వస్తుంది. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ రావడం మనము ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌లో మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి కామన్‌గా కెమికల్ ఇంజ్యూరీ ఆర్ మెకానికల్ ఇంజ్యూరీ. అంటే ఇక్కడ మెయిన్‌గా జరిగేది ఏంటంటే ఎటువంటి వాళ్ళలోకి వస్తుందంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, లేకపోతే రోజుకి చాలా సార్లు సెక్షువల్ యాక్టివిటీలో ఇండల్జ్ కావడం, ఎక్కువ డూషింగ్ చేయడం. డూషింగ్ చేయడం అంటే వజైనాని రెగ్యులర్‌గా క్లీన్ చేయడం, కొన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం, కొన్ని వాషెస్ యూజ్ చేయడం, కొన్ని లూబ్రికెంట్స్ యూజ్ చేయడం వల్ల మెకానికల్‌గా గానీ, కెమికల్‌గా గానీ అక్కడ వజైనాలో ఇరిటేషన్ వచ్చి ఇది వజైనైటిస్‌గా మారుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ డిసీజెస్. నెక్స్ట్ మనం ఓల్డ్ ఏజ్ విమెన్‌లో చూసేది ఏంటంటే అట్రోపిక్ వజైనైటిస్. ఇది ఎందుకు వస్తుంది అంటే సో ఓల్డ్ ఏజ్‌లో మామూలుగా ఈ ఓవేరియన్ యాక్టివిటీ తగ్గిపోయి వీళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుందో సో వజైనాలో వీళ్ళకొక లేయర్ ఉంటుంది. ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. అట్రోఫీ అయిపోతుంది. అట్రోఫీ అయిపోయి అది
వజైనైటిస్గా మారుతుంది. ఇది కూడా మనము పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కామన్గా చూస్తుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్లో కానీ క్యాన్సర్ ఆఫ్ వజైనా ఉన్నప్పుడు కూడా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ రావడం. సో ఇది మెయిన్గా ఏమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో రావడము, లేకపోతే బ్లడ్ స్టెయిన్డ్ వైట్ డిశ్చార్జ్ రావడము. సో ఇవన్నీ కామన్గా మనము ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ కండిషన్ ఆఫ్ వజైనాలో మనము ఈ లుకోరియా ఈ టైప్లో చూస్తూ ఉంటాం. ఈ వజైనైటిస్కి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏంటి? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే సో మీకు వజైనాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ అని కామన్గా చెప్తుంటారు. సో దీంట్లో వాళ్ళు మెయిన్గా ఇచ్చేది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, సో యాంటీవైరల్స్ ఇస్తారు, యాంటీ ఫంగల్స్ ఇస్తారు, యాంటీ ప్రోటోజోవల్స్ ఇస్తారు. సో ఇవన్నీ చాలా డేంజరస్ మెడిసిన్స్. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా సో ఇది ఒకసారి కంప్లీట్గా క్యూర్ కాదు. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే నర్వ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఈ అలోపతిక్ పెయిన్ కిల్లర్స్ వల్ల చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చింగ్ ఉన్నప్పుడు యాంటీహిస్టమైన్స్ ఇస్తారన్నమాట. యాంటీహిస్టమైన్స్ అనేవి చాలా డేంజరస్ కెమికల్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ ఇవన్నీ కామన్గా మనము ఈ యాంటీహిస్టమైన్స్ వల్ల చూస్తున్నాం. సో మీరు ఏది తీసుకున్నా ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ అనేది అంతగా మంచిది కాదు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల సరిగా ట్రీట్ కాదు. ఒకసారి ట్రీట్ అయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు జస్ట్ అక్కడ బ్యాక్టీరియా ఉందనుకోని ఆ బ్యాక్టీరియాని మాత్రమే చంపుతారు. కాకపోతే అసలు ఎందుకు రీజన్ ఏంటి, అసలు మీ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం ఉందా అని దాన్ని ఐడెంటిఫై చేసి వాటికి మెడిసిన్స్ ఇవ్వరు కాబట్టి సో ఇది మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో అలోపతి ఈజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ డిసీజ్. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేటప్పుడు ఎలా, హౌ గుడ్ ఈజ్ హోమియోపతి? హోమియోపతిలో ఏంటంటే ఒకసారి ఈ డిసీజ్ వచ్చినప్పుడు కంప్లీట్గా క్యూర్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ రీజన్ ఉన్నా, డయాబెటీస్ వల్ల వచ్చిందా, లేకపోతే వేరే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల వచ్చిందని మనం ఆ ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు ఈ వజైనల్ డిశ్చార్జ్ని కానీ, వజైనైటిస్ని కానీ, వైట్ డిశ్చార్జ్ని కానీ, లుకోరియా కానీ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఇది ఫ్యూచర్లో ప్రీ క్యాన్సరస్ కండిషన్లో కానీ క్యాన్సరస్ కండిషన్లో పోకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు హోమియోపతితో. ఇవన్నీ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో మినిమం అమౌంట్తో మీరు ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు కానీ రాకుండా కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మెయిన్గా డూషింగ్ అనేది మానేయాలి. ఎందుకంటే డూషింగ్ అంటే ఏంటంటే రిపీటెడ్గా కొంతమంది వజైనాన్ని వాష్ చేస్తూనే 2-3 సార్లు అలా చేయకూడదు. మ్యాక్సిమం రోజుకు ఒక్కసారి కంటే ఎక్కువ వజైనాన్ని వాష్ చేయకూడదు. ఆ వాష్ చేసేటప్పుడు కూడా మైల్డ్ సోప్స్ యూజ్ చేసి, డిటర్జెంట్స్ యూజ్ చేసి చేయాలి. కానీ సో హార్ష్ సోప్స్ కానీ లేకపోతే ఎక్కువ కెమికల్స్ కానీ యూజ్ చేసి చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ హెల్తీ బ్యాక్టీరియా కానీ లేకపోతే ప్రోటోజోవన్స్ కానీ ఫంగస్ కానీ చనిపోయి ఇక్కడ వజైనల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఎక్కువ డిటర్జెంట్స్ కానీ లేకపోతే కెమికల్ లూబ్రికెంట్స్ కానీ లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ ఏం యూజ్ చేయకండి. సో దీనివల్ల కూడా వజైనాలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా సెక్షువల్ హైజీన్ పాటించాలి. అంటే మీరు మీ పార్ట్నర్స్తో సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు కండోమ్స్ యూజ్ చేయడం కానీ, మేల్ కండోమ్స్ కానీ ఫీమేల్ కండోమ్స్ కానీ యూజ్ చేయాలి. మీ పార్ట్నర్ యొక్క సెక్షువల్ హిస్టరీ లేకపోతే సెక్షువల్ అలవాట్లు ఉండడం చాలా దగ్గరగా గమనించండి. సో మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా వాళ్ళకు దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎటువంటి ప్యాంటీస్ వేసుకోవాలి ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయాలంటే కాటన్ ప్యాంటీస్, బ్రీతబుల్ ప్యాంటీస్ అని దొరుకుతాయి. సో అవి మాత్రమే వాడండి, అవి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు కన్నా చాలా రోజుల నుంచి యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటే సో దాంతోపాటు మీరు ప్రోబయాటిక్స్ కూడా తీసుకోండి. సో లేకపోతే చాలా రోజుల నుంచి యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటే సో యాంటీబయాటిక్స్ నుంచి బయటికి రావడానికి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతిలో ఎటువంటి యాంటీబయాటిక్స్ ఉండవు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఫాలో కావాల్సింది వజైనైటిస్లో. నెక్స్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న వజైనాలో సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏ గూగుల్ చూసో లేకపోతే యూట్యూబ్ చూసో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవండి, హోమియోపతి డాక్టర్ని కలవండి. ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దీంతో పాటు మంచి ఫుడ్ తీసుకోండి, లో కార్బోహైడ్రేట్ తీసుకోండి, మంచిగా మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోండి, మంచిగా నిద్రపోండి. నిద్ర అనేది ఇన్ఫెక్షన్ కంట్రోల్కి చాలా అవసరం. అంతేకాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తారో మీకు వజైనైటిస్ ఉన్నా త్వరగా క్యూర్ అవుతుంది, రాకుండా కూడా
కాపాడుతుంది. నెక్స్ట్ ఫైనల్‌గా మీరేంటంటే ఒకవేళ ఈ డిసీజ్ వచ్చినా పట్టించుకోలేదు అంటే దీంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మెయిన్‌గా మనం చూసే కాంప్లికేషన్ ఏంటంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటామన్నమాట. అంటే ఈ ఇన్ఫెక్షన్ వజైనాలో నుంచి వేరే పార్ట్‌కి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఫీమేల్ పార్ట్స్‌లోకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దాన్ని మనం పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంతే కాకుండా చాలా మందిలో ఇది పర్మనెంట్ ఇన్‌ఫర్టిలిటీ గాని, టెంపరరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఒక మెయిన్ రీజన్ లాగా మారుతుంది. కొన్ని కొన్ని రేర్ కండిషన్‌లో ఏమవుతుందంటే ఇది క్యాన్సర్‌గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకు మీకు వజైనాలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని కన్సల్ట్ కండి. మేము ఫిడికస్ హోమియోపతి. సో, మేము మీకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఒకటి ఆన్‌లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్‌లైన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, లేకపోతే ఇండియాలో ఎక్కడున్నా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో గాని, హైదరాబాద్‌లో గాని ఎక్కడున్నా మీరు ఆన్‌లైన్‌లో మీ కేస్ తీసుకొని, అవసరమైతే మీ రిపోర్ట్స్ అన్నీ మేము తెప్పించుకొని, మీకు దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ అనేవి మీకు ఇంటికే పంపించేస్తాం. సో, మీరు ఇంటిలోనే కూర్చొని సో, మెడిసిన్స్ వాడుకోవచ్చు. సో, మీ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్‌దేంటంటే ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. మేము మణికొండ, హైదరాబాద్‌లో ఉంటాం. సో, మా బ్రాంచ్‌కి మీ మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్‌కి వచ్చి సో, మా దగ్గర ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ డీటెయిల్స్ అన్నీ చెప్పి ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. థాంక్ యూ.